హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ హ్యాపీగా ఉండాలి, ఎలాంటి సాడ్ లేకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మేము జూ పార్క్ అయితే వచ్చేసామన్నమాట న్యూ ఇయర్ రోజు ఫ్యామిలీతో కలిసి. చాలా రష్ ఉంది, ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. మేము వెళ్ళింది 3 o'clockకి అలా వెళ్ళాము ఆఫ్టర్నూన్. ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు అన్నమాట. టికెట్స్ తీసుకోవడానికి కూడా మాకు చాలా టైం పట్టింది. అండ్ ఇక్కడ పిల్లలకి అయితే మేము బబుల్స్ కొనిచ్చామన్నమాట. కాసేపు వాటితో ఆడుకుంటున్నారు వాళ్ళు. అండ్ మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. వెళ్ళగానే మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే తినేస్తున్నాం అన్నమాట. మేము ఇంట్లోనే పూరి, పప్పు, రైస్, పికిల్ తెచ్చుకున్నామన్నమాట. సరదాగా పిల్లలతో బాగుంటుంది, పార్క్లో కూర్చొని తినడానికి చాలా బాగుంటుందని మేమైతే అలా వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వైట్ టైగర్ అన్నమాట. పెద్దగా యానిమల్స్ ఏం లేవు జూ పార్క్లో అయితే. మేము చూసినంత వరకు అయితే అంతగా యానిమల్స్ ఉన్నట్టుగా మాకు కనిపించలేదు అన్నమాట. ఇప్పుడు దిగి చూడాలన్నమాట. ఇక్కడైతే డియర్స్ చాలా ఉన్నాయి అన్నమాట. పిల్లలు చూడగానే చాలా ఎగ్జైట్మెంట్ అన్నమాట పిల్లలకి. అందరూ టీవీలో చూస్తూ ఉంటారు, బుక్లో చూస్తూ ఉంటారు, ఫోన్లో చూస్తూ ఉంటారు. డైరెక్ట్గా చూస్తే పిల్లలకి అదొక ఫీలింగ్ అన్నమాట. ఎంత ఎగ్జైట్ అయ్యారంటే అంత ఎగ్జైట్ అయ్యారు. ఇక్కడ వచ్చేసి మేము మా సిస్టర్ ఫొటోస్ తీస్తుందని మేము నించున్నాము, కానీ ఫొటోస్ తీయలేదంట, వీడియో తీసిందనమాట. తర్వాత చెప్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము సఫారీ కూడా ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. సఫారీకి వెళ్ళాం కానీ మాకు పెద్దగా ఏమంతా చూసినట్టు ఏం లేదు. అక్కడ ఓన్లీ ఒక లయన్, ఒక 2 టైగర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట సఫారీలో. చాలా దగ్గర నుంచి చూసాము. పిల్లలు భయపడతారేమో అనుకున్నాం కానీ పిల్లలు అస్సలు భయపడలేదు, చాలా ఎగ్జైట్మెంట్తో చూశారు. చూడగానే అమ్మ లయన్, అమ్మ టైగర్ అని హ్యాపీగా ఫీల్ అయ్యారు చూడగానే. అండ్ ఇక్కడితో అయితే సఫారీ అయితే ఎండ్ అయిపోయింది. న్యూ ఇయర్ రోజు మేము ఇలా సరదాగా జూ పార్క్ అయితే వెళ్ళాము, ఎంజాయ్ చేసామన్నమాట ఫ్యామిలీతో. Thank you for watching. Please don't forget to subscribe to my channel. Bye bye.